హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం నెల్లూరులో జరుగుతున్న రిపబ్లిక్ డే ని చూద్దాం రండి. వారి సైన్యం ఒక్కసారి మనందరం కూడా వారి అద్భుతమైన కవాతుకి కరతాళాలతో అభినందనలు తెలియజేద్దాం. క్రమ పద్ధతిలో క్రమశిక్షణకు మారు పేరుగా అద్భుతమైన కవాతు ప్రదర్శిస్తూ వారి వారి దళాలతో ముందుకు సాగుతోంది నెల్లూరు పోలీసు శాఖ వారి దళాలు. గట్టిగా ఒకసారి వారి కవాతుకి మనం అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మన నెల్లూరు పరేడ్ గ్రౌండ్ అంతా చాలా చాలా కలర్ఫుల్ గా అండ్ మన ట్రై కలర్స్ తో బాగా అందంగా తయారు చేశారు. అండ్ ఇక్కడ ఆడియన్స్ కూర్చోడానికి టెంట్స్ అయితే అరేంజ్ చేశారు. అండ్ మన నెల్లూరు జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ ఎస్పీ గారు కూడా వచ్చున్నారు ఇక్కడికి. అద్భుతమైనటువంటి కవాతు ప్రదర్శన నిర్వహించినటువంటి ఈనాటి చేస్తున్నాం సార్. ఎగిరే మువ్వన్నెల జెండా మన శాంతి, త్యాగం మరియు సౌభ్రాతృత్వానికి ప్రతీకలు. యావత్ భారతావని సుభక్షంగా ఉండాలని, అందరూ సుఖశాంతులతో అలరారాలని శాంతి కపోతాలను కూడా ఎగరవేయడం జరుగుతోంది. ప్లీజ్ వెల్కమ్ సార్. దయచేసి అందరూ కూడా క్రమశిక్షణ పాటిస్తూ కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాము. జిల్లా ప్రగతి సమీక్షని చదవవలసిందిగా కోరుతూ ఉన్నాం సార్. ప్లీజ్. భారత్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ స్వాతంత్రం కోసం ఎనలేని త్యాగాలు చేసిన స్వాతంత్ర సమర యోధులకు మరియు భారత రాజ్యాంగ నిర్మాతలకు నా జోహార్లు. 1950 జనవరి 26న మన దేశ చరిత్రలో అతి ముఖ్యమైన రోజు. అహింసనే ఆయుధంగా మన జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, టంగుటూరి ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు, శ్రీ పొట్టి శ్రీరాములు లాంటి ఎందరో మనుభావులు పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15 తేదీన మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈరోజు మనమంతా గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సాధించిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమ ప్రగతిని మీ ముందు ఉంచుతున్నాను. దేశానికి రైతే వెనుముక, మన అందరికీ అన్నం పెట్టే అన్నదాత. అటువంటి రైతులకి కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని వారిని ఆడుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ముందు అడుగు వేస్తుంది. అందులో భాగంగా రబీ సీజన్లో 4,51,470 ఎకరాలు సాధారణ విస్తరణ కాగా 3,14,000 ఎకరాల్లో వరి పంట, మిగిలిన విస్తరంలో ఇతర పంటలు సాగు చేయడం జరిగింది. సదరు పంటలను ఈ పంట యాప్ ద్వారా నమోదు చేయడం జరుగుతుంది. ఇంకా స్పీడ్స్ ఇంకా లాంగ్ లెంతింగ్ ఉంటుందని చెప్పి నేను స్టాల్స్ అయితే చేశాను. ఇక్కడ చూస్తే మనం వ్యవసాయంలో యూజ్ చేసే మోటార్స్ అన్ని డిస్ప్లేలో పెట్టారు. పాడి రైతులు 75% సబ్సిడీతో మొత్తం 94.6 మెట్రిక్ టన్నులు,
నీళ్ళ రకం గడ్డి విత్తనాలు సరఫరా చేయబడినవి. ఇలా నీటి యజమాని సంస్థ ఈ పాప చూసారా ఎంత ముద్దు వస్తుందో, మన భరతమాత వేషం వేసుకుంది. 56 ఎకరాల్లో ఆక్వా సాగు 1.50 సరఫరా చేయడం ద్వారా 8,064 మంది ఆక్వా రైతులకు రైతుల ప్రయోజనం కలుగుతుంది. జలవనరులు మన జీవనానికి, వ్యవసాయానికి పరిశ్రమలకు ప్రాణాధారం. వర్షనీటి ఉపాధి ఇంకా ఇవన్నీ ఈ పంటలన్నీ మనకి ఆర్గానిక్ గా పండించే పంటలు అన్నమాట. ఈ స్టాల్లో ఉండేది చూడండి, ఇక్కడ కాకరకాయ, జామకాయ, పుచ్చకాయ, నిమ్మకాయ అన్ని చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆర్గానిక్ గా పండించినాయి. ఇవి తింటే మనకి ఆరోగ్యానికి చాలా బలం వస్తుంది. అండ్ వితౌట్ కెమికల్స్ ఇవన్నీ పండించినాయి. చూడండి ఇక్కడ మనకి అరటికాయ కూడా ఉన్నాయి. జిల్లాలో 2,776 ఎకరాలు ఎక్కువ కిసాన్ ఎక్స్చేంజ్ ఏర్పాటు ప్రభుత్వం ఆమోదించింది. 173.65 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ అభివృద్ధి పరీక్ష అందుబాటులోకి తీసుకోవడం రావడం జరిగింది. నవంబర్ 25లో విశాఖపట్నం నందు నిర్వహించిన పార్ట్నర్షిప్ సమ్మిట్ నందు జిల్లాలో 12 పరిశ్రమలు 17,479 కోట్ల రూపాయల పెట్టుబడితో 10,000 ఇంకా మేము స్టాల్ అయితే వచ్చున్నాము. స్టాల్ అనేది చూస్తుంటే మాకు హెర్బల్ పౌడర్స్ అవన్నీ ఆపిస్తూ ఉన్నాయి. సో అకౌంట్ అడుగుదాం, అకౌంట్ ఇవన్నీ ఏంటి, దాని పరిస్థితి, ఐ మీన్ వాట్ ఇస్ దిస్ అని చెప్పి అని అడుగుదాం. సో మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏంటి మీ ప్రొడక్ట్స్ ఏంటి గురించి. యాక్చువల్లీ మాది సహజ హెర్బల్స్ అనమాట. అంటే అందు వ్యాప్తికి హెర్బల్స్ అంటే మనకి నాచురల్ గా దొరికే ఇంగ్రీడియంట్స్, సోప్స్ అండ్ తర్వాత ఆయిల్స్, రోస్మెరీ ఆయిల్, తర్వాత సాండల్స్ కూడా నాచురల్ ప్రొడక్ట్స్ తో తయారు చేస్తాం. అంటే సోప్ నట్స్, రోస్మెరీ, సోప్స్ అన్ని సో ఈవెన్ బేబీస్ కూడా సోప్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, PS కంటెంట్స్ ఏమి అబ్నార్మల్ pH above 7 దానికంటే బిలో. సో వెరీ ప్యూర్ ప్రోడక్ట్, దర్ ఇస్ నో కెమికల్ అట్ ఆల్, సల్ఫేట్ ఫ్రీ అండ్ ఇంకా ఇదేంటి మళ్ళీ ఇది రోస్మెరీ. మనకి ఏంటంటే 11 హెర్బ్స్ యూజ్ చేసి ఇదంటే కంప్లీట్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, సెసమి ఆయిల్, తర్వాత హెయిర్ కాల్, హెయిర్ ప్రాబ్లమ్స్ చాలా వాటికి యూజ్ అండ్ కంప్లీట్లీ మనం లైక్ ట్రెడిషనల్ రసకాయ, తర్వాత ఆమ్లా, డ్రై ఆమ్లా, వాటన్నిటితో కలిపి హైబిస్కస్, నీమ్ లీవ్స్ ఇవన్నీ యూజ్ చేసి హోమ్ మేడ్. సో గైస్ ఇదైతే నాకు చాలా హెల్ప్ఫుల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మేజర్స్ లేని వాళ్ళు ఎవరు లేరు. ఇన్ఫాక్ట్ నాకు కూడా ఉంది. జస్ట్ కవరింగ్ చేస్తున్నాము. Actually, we have some food products also. Yeah, no, like, see, this is herbal tea. హర్బల్ టీ. Yeah, Okay. this is for fat burning. ఇప్పుడు చాలా మంది రకరకాల డైట్స్ అన్ని try చేస్తున్నారు కదా. సో ఈ హెర్బల్ టీలో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే లైక్ ఫ్యాట్ ని తొందరగా బర్న్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి అనమాట. లైక్ మీరు రెగ్యులర్ గా వర్క్అవుట్స్ ఇలాంటివన్నీ చేసినప్పుడు కొంతమందికి మెటబాలిజం చాలా స్లో ఉంటుంది, వాళ్ళకి తొందరగా వెయిట్ లాస్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది సోప్ అన్నారు. ఈ సోప్ నాచురల్ గా ట్యాన్ రిమూవ్ చేస్తుందా? యా, నాచురల్ గా ట్యాన్ రిమూవింగ్, బ్రైటనింగ్ అండ్ స్కిన్ కన్సిస్టెన్సీ బాగా బయోటిన్ పౌడర్ ఆల్సో. అంటే అందరూ బయోటిన్ పౌడర్ తీసుకెళ్ళి రైస్ తో కలుపుకొని దోశ మీద వేసుకోవడానికి బయోటిన్ పౌడర్ లాగా అన్నమాట. అండ్ న్యూట్రిషన్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా యూస్ అవుతుంది. ఇడ్లీ పొడి లాగే ఉంది, చాలా బాగుంది. స్మెల్ అయితే టేస్ట్ చూద్దామా? చూడొచ్చా? యా, షూర్. యా, 1 second we'll give this. ఓకే. సూపర్ ఉంది గైస్. దీంట్లో సాల్ట్ యూస్ చేశారు. ఓకే, కొంచెం సాల్ట్ ఎక్కువైంది కానీ మిగతా అంతా బాగుంది. యా, ఇడ్లీ దోశకి వాటికి సరిపోద్ది. చాలా బాగుంది గైస్.
మా ప్రోడక్ట్ ఎందుకంటే న్యాచురల్ గా అన్ని లైక్ ఫ్లవర్స్ రోజ్ పెటల్స్ తర్వాత మీకు తెలుసు కదా శనగపిండి మేజర్ గా యూజ్ చేసేది శనగపిండి అవన్నీ యూజ్ చేసి బేబీస్ కూడా యూజ్ చేస్తున్నారు చాలా. సో ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే మీ దగ్గరికి ఎప్పుడు రావాలి, ఎప్పుడు రావాలి? ఆఫ్లైన్ చెప్పండి, ఆన్లైన్ లో ఉంది. సో మీ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. వీళ్ళు యాక్చువల్ గా ఉండేది ఈ ప్రొడక్ట్స్ అంతా అమ్మేది వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో అమ్ముతారు అనమాట. మీకు ఒకవేళ ఈ ప్రొడక్ట్స్ అన్ని కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో సహజ_హెర్బల్స్ అని టైప్ చేయండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే వస్తుంది. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో వాళ్ళకి డిఎం చేస్తే వాళ్ళ ప్రైస్ వాళ్ళకి లిస్ట్ అంతా మీకు వాళ్ళు డిఎం చేస్తారు అనమాట. సో అక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు ఆన్లైన్ లో పేమెంట్ గానీ ఆఫీస్ సిఓడి గానీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్. గైస్ ఇక్కడ చూసారా మన థర్మాకోల్స్ తో ఎంత బాగా అయితే వీళ్ళు డెకరేషన్ చేశారో, బాగా నిర్మించారు. ఇవన్నీ చూస్తుంటేనే నా చిన్నప్పట్లో స్కూల్లో జరిగే ఎగ్జిబిషన్ అయితే గుర్తొచ్చేసింది. ఇది వచ్చి మన శిశు అండ్ స్త్రీ సంక్షేమ స్టాల్ అన్నమాట. మావాడే అండి స్టాల్స్ పెట్టింది. ఇక్కడ చూసారా గిరిజనులు సేకరించింది ఫారెస్ట్ లో వాటి విత్తనాలు, ఆకులు, వాటితో తయారు చేసిన ఇవన్నీ స్టాల్స్ లో పెట్టారు అనమాట. ఈ స్టాల్ దానికి ప్రత్యేకంగా పెట్టారు. हम ये सब यूज कर रहे हैं. नीम एंड टर्मरिक दो यूज कर रहे हैं. अच्छा है. ఇక్కడ చూసారా మర్రపడ్డ దూడలు ఉంటాయి. ఈ దూడలు అంటే నాకు ఏందో అసలు అర్థం కాలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ బ్రీడ్. ఇదేందో మీకు తెలిస్తే కామెంట్లు చేయండి ప్లీజ్. ఇంకా ఈ స్టాల్కి వస్తే రకరకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. వీటిని చూసి నేను చాలా ఆనందించాను. చూడండి ఇక్కడ సెసబాస్ ఫిష్ అంట. అండ్ ఇక్కడ క్రాబ్స్ అయితే ఓయమ్మ లైవ్ క్రాబ్స్ ఉన్నాయి. దీన్ని చూస్తే ఓయమ్మ ఇది ఆడ దూకేస్తాయరా బావా అనిపించింది. ఇంకా ఈ ఫిష్ చూడండి, ఈ ఫిష్ పేరు తిలాపియా. ఈ ఫిష్ ని చూస్తేనే ఓయమ్మ ఇంత పెద్దది మావా అనిపించింది. అండ్ ఇంకా స్టాల్స్ చూస్తూ ఉంటేనే మన పరేడ్ అయితే డిస్పర్స్ అయిపోయింది. చూడండి ట్రాన్స్జెండర్ డబ్బు కళాకారులు, పిఎంహెచ్ఓ హెల్త్ సెన్స్ కళాకారులు, సైనిక వెల్ఫేర్, ఇలా ఎంతో మందికి విద్యను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది టీఆర్టీఏ జరగడం. మహిళల కోసం అమలు చేస్తున్న ప్రత్యేక పథకాలు. విద్య లేని వాడు వింత పశువు అన్నారు. అందుకే విద్య మనిషిని ఏ స్థాయి కన్నా తీసుకెళ్తుంది. ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా విద్య ఆరోగ్య రంగాల్లో సమగ్ర అభివృద్ధి, నాణ్యమైన జీవన ప్రమాణాలు, బలమైన మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణతో కూడిన స్థిరమైన అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు సాగుతున్నాం. యువత భాగస్వామ్యంతో, నూతన ఆవిష్కరణలు మరియు దేశభక్తి భావంతో విద్యాశాఖ ముందుకు పరిగెడుతోంది. అందుకే జిల్లా నేడు రాష్ట్ర స్థాయిలో 5వ స్థానంలో నిలిచి వికసిత భారత్ కోసం విద్యార్థులను అందించేందుకు జాతీయ కిట్స్ మరియు ఎఫ్ఎల్ఐఏఎల్ కిట్స్, పవర్ కిట్స్ పాఠశాలకు అందించడం జరిగింది. వాటిలో విద్యార్థులు అత్యంత ఆనందంగా పాల్గొంటూ ఉన్నారు. ఇన్నోవేషన్ కోసం, అటల్ నైపుణ్యాభివృద్ధి కోసం వృత్తి విద్యలు అందిస్తున్నారు. అలాగే కౌలు రైతులకు CCRC కార్డుల ద్వారా రుణాలు, PM కిసాన్, అన్నదాత
సుఖీభావ పథకాల ద్వారా పెట్టుబడి సాయం, పొలం తీసుకున్నట్టు అనేక కార్యక్రమాన్ని రైతుల వద్దకే మన అధికారులు వెళ్లి అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మన శాఖ ద్వారా సాగు పంటల విస్తీర్ణానికి 40% ఇస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం పశు సంవర్ధన శాఖ ద్వారా హరిత గోపాల పథకం అమలులో భాగంగా రైతులకు పూర్తి సబ్సిడీ, అదిగో చూడండి గుర్రాలు మన ముందుకు వచ్చాయి. అలాగే ప్రదర్శనలో ప్రత్యేకంగా గుర్రాల ప్రదర్శనతో శాఖం ముందుకు వస్తుంది. వేరు జాతి దేశ ప్రసిద్ధి చెందిన జోడిపి జాతి పొట్టేళ్లు గొర్రెల ద్వారా అధిక మాంస ఉత్పత్తి చేపడుతూ వ్యవసాయానికి ఒంగోలు గిత్తలు కూడా మన ముందున్నాయి. మనందరికీ రాష్ట్రంలో ఆదర్శం. చూడండి, వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థలన్నీ కూడా ఉద్యానవనం, పశు సంవర్ధన శాఖ, మత్స్య శాఖ అద్భుతంగా శకటాన్ని తీర్చిదిద్ది ఈ రాష్ట్రంలో వ్యవసాయమే ప్రధానం, వ్యవసాయం లేకపోతే ఏమి లేదు అన్నట్టుగా వాళ్ళ ముంగిటికి అన్ని సౌకర్యాలు తీసుకొచ్చి వ్యవసాయానికి అడుగులు వేస్తూ వ్యవసాయ అనుబంధ శాఖలు మన ముందుకు వస్తున్నాయి. చూడండి, పంట ఉత్పత్తులు, వేరు జాతి గొర్రెలు, గోడలు, నెల్లూరు జిల్లా నుండి ఇప్పటి వరకు 55,835 సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు 1,25,900 కోట్ల రూపాయల పెట్టుబడితో తమ ఉత్పత్తులను ప్రారంభించి నెల్లూరు స్వర్ణకార పరిశ్రమ శకటం మన 47వ డివిజన్ కార్పొరేటర్ గౌరవనీయులు స్వయంగా స్వర్ణకారుడైన కోట్లూరి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక శకటం మన ముందుకు వస్తుంది. ఎక్కడా దీనికి ఒక శాఖ లేదు, అయినా కూడా 100 ఏళ్ల తర్వాత వస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ శకటం. జిల్లాలో ఖరీఫ్, రబీ 24-25 పంట కాలంలో ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి మొత్తం 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిలో ఖరీఫ్లో 215 కేంద్రాలు, రబీలో 190 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేశారు. అదేవిధంగా 1,12,104 2,838 లబ్ధిదారులను PMAY 2.0 పథకం కింద మంజూరు చేశారు. వాటిలో 366 గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అలాగే 2021-22 పథకం కింద 15,023 గృహాలు మంజూరు కాబడినవి. వాటిలో 6,403 గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిని కూడా మార్చి 2026 లోపల పూర్తి చేయడానికి ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి మరియు బంగారు భవిష్యత్తు అందిస్తున్న మైపాడు తీర ప్రాంతం జిల్లా అభివృద్ధికే సంకేతంగా నిలుస్తోంది. స్వచ్ఛ మైపాడు, సుందర మైపాడు అనే నినాదంతో ముందుకు సాగుతున్న నగరాల్లో ఉత్పత్తి అయ్యే మున్సిపల్ జల వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి ఎండబెట్టి అధునాతన ఇన్సినరేషన్ సాంకేతిక ద్వారా దహనం చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో 35% నుండి 78% వరకు తగ్గి ల్యాండ్ ఫిల్ అవసరం లేకుండా గణనీయంగా తగ్గుతోంది. అందుకే మైపాడు రోడ్లో మీరందరూ కనుక మైపాడు రోడ్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ చేసుకొచ్చిన ఈ శకటం పారిశుద్ధ్య కార్మికులు చూడండి, వాళ్ళందరికి కూడా మనం ఎంతో తల వంచి నమస్కారం చేయాలి. అలాంటి కరోనా సమయంలో కూడా ఎలాంటి భయం లేకుండా వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మన శుభ్రత విషయంలో ముందడుగు వేసినటువంటి ఆ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులకి వందనం, అభివందనం. మీరందరూ కూడా హర్ ఘర్ జల్ గ్రామాలలో జల అర్పణ్ దివస్ కార్యక్రమం నిర్వహించి తాగునీటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి పథకాలను గ్రామ పంచాయతీలకు కూడా అప్పగించడం జరిగింది. 52 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. 2025-26 సంవత్సరం 4,500 నూతన వ్యవసాయ విద్యుత్ సర్వీసుల కొరకు ప్రభుత్వం 22.5 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 14,000 మంది ఆక్లా వినియోగదారులకు విద్యుత్కు ప్రభుత్వం రాయితీ ద్వారా 92 కోట్లు ఖర్చు చేస్తుంది. గ్రామీణ ప్రాంత వినియోగదారులకు అండ్ ఇక్కడ బోర్ కొడుతుంటే నేను మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి అట్లా ఉతురుతా ఉన్నాం ఊరుకునే. అందరికి కూర్చోవడానికి ఇక్కడ చూసారా రైఫల్స్ అయితే ఉన్నాయి, రకరకాల రైఫల్స్ ఉన్నాయి. నేను జీవితంలో ఫస్ట్ టైం ఇన్ని రైఫల్స్ అయితే చూడ్డాము. కొద్ది వాడే వాళ్ళకైతే ఈ రైఫిల్ అండ్ దీని పక్కన ఉన్న రైఫిల్, ఈ రెండు మాత్రం బాగా తెలిసిన వాళ్ళకి.
అండ్ ఇక్కడ చూస్తే రివాల్వర్ .380 అండ్ ఇక్కడ పిస్టల్ ఆటో 9mm అండ్ ఇక్కడ గ్లాక్ పిస్టల్ 9mm అండ్ ఇక్కడ పిస్టల్ సిగ్నల్ 1 ఇంచ్. ఇక్కడ వచ్చి LMG 303 ఇంచెస్ అండ్ గ్యాస్ గన్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి గైస్. చూడండి ఇక్కడ 38mm లాంచ్ బార్ కూడా పెట్టినారు ఇక్కడ. అండ్ ఇక్కడ లాస్ట్ లో ఫైనల్ డాన్సెస్ అన్ని జరుగుతూ ఉన్నాయి. నేనైతే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. సో ఒక 2 పర్ఫార్మెన్స్ అయితే చూసేసి ఇంకా నేను రిటర్న్ అయితే అయిపోయాను. So that's it for today guys. Please like, share and subscribe to my YouTube channel. Thank you.